ఫైండ్ ద జీరోస్, షేప్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అని మనకు గ్రాఫ్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఎక్స్ యాక్సిస్ని పారాబోలా ఇంటర్సెక్ట్ చేసేది, అంటే పాలినామియల్ గ్రాఫ్ వచ్చేసి ఇంటర్సెక్ట్ చేసేది చూసాం. ఇక్కడ టచ్ మాత్రమే చేస్తూ వెళ్తుంది, జస్ట్ టచ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పాలినామియల్కి సంబంధించిన జీరోస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రీజన్ ఏమి అలా టచ్ కావడానికి. సెకండ్, దీనికి ఏమన్నా సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యూ షేప్గా ఉంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అని అడిగాడు. సో ఆటోమేటిక్గా షేప్ అంటే మనం ఏం చేయొచ్చు, యూ షేప్ ఉంది కాబట్టి నేమ్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు పారాబోలా అని చెప్తాం. ఈజ్ కాల్డ్ పారాబోలా. ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ కాల్డ్ పారాబోలా అని రాస్తే చాలు, మీకు మార్క్ వచ్చేస్తుంది. వాట్ ఆర్ ద జీరోస్? సో ఇక్కడ జీరోస్ అన్నాం. ఎప్పుడైనా కానీ పారాబోలాకి మ్యాక్సిమం 2 degrees, ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి డిగ్రీని బట్టి ఎన్ని జీరోస్ ఉండొచ్చు, డిగ్రీ 2 అంటే ఈ ఖచ్చితంగా 2 zeros ఉంటాయి. ఎన్ని జీరోస్? 2 zeros. మరి 2 zeros కదా సార్, ఇక్కడ మరి టచ్ మాత్రమే చేస్తుంది, 2 ఒక దగ్గరే టచ్ చేస్తుంది, వాటిని ఎట్లా అనుకుంటాము. ఎక్కడైతే టచ్ చేస్తుందో 2 zeros కూడా అవే, అంటే +3 తీసుకోవాలి. జీరోస్ అంటే ఎప్పుడైతే టచ్ చేస్తే +3 గానే తీసుకోవాలి. ఇంకా సమ్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, దీన్నే సమ్ ఆఫ్ జీరోస్ అంటాం. అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే 3 + 3 6 వస్తుంది. అలాగే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇంటూ చేయడం, అంటే ఆల్ఫా ఇంటూ బీటా, దీన్నే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఎంత, 9. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మనకు ఇంకో వెరైటీ గ్రాఫ్